చేతనత్వము అనే పదాన్ని మనం ఒక ఉపకరణంగా వాడతాం, మనం యాజ్ ఎ మీన్స్, యాజ్ ఎ టూల్. ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి మనకి, కళ్ళు చూడటానికి ఉపయోగిస్తాం, చెవులు వినటానికి ఉపయోగిస్తాం, ఇలాగా జ్ఞానేంద్రియాలు అంటాం వీటిని. ఇలా కాకుండా కర్మేంద్రియాలు కొన్ని ఉన్నాయి, చేతులు, కాళ్ళు, చర్మం, ఇవి కర్మేంద్రియాలు. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు బాహ్య జగత్తుతో మనకి సంబంధం ఏర్పరుస్తాయి. ఇవి కాకుండా ఇంకొక రకమైనటువంటి ఇంద్రియాలు మనకున్నాయి. ఆ ఇంద్రియాలకి ఈ 5 ఇంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు కానీ, ఈ 5 కర్మేంద్రియాలు కానీ అవసరం లేదు. అవసరం లేకుండానే అది తన పని తను చేసుకోగలదు. అందులో చాలా అద్భుతమైనటువంటి మ్యాజిక్లు సృష్టించగలిగేది మనస్సు. మీరు ఏ ఇంద్రియాన్ని మీరు ఉపయోగించుకోక్కర్లేదు, కానీ అది అంతా చేస్తుంది. మీరు ఆ మ్యాజిక్ చూడండి, తెర అలా అదురుతూ ఉంటుంది, ఇంట్లో ఒక్కళ్ళు పడుకుని ఉంటారు, వాడికి ఎంత పెద్ద భూతం ఆ తెరలో కనిపిస్తుందో. కనిపించేవాళ్ళు ఉన్నారు. భూతం ఎక్కడుంది? ఏ ఇంద్రియంతో చూస్తున్నావు? ఎక్కడుంది? అది కాన్షియస్నెస్ అంటే. కానీ అదొక్కటే కాన్షియస్నెస్, దీనికి ఏ ఇంద్రియాలు అక్కర్లే, కాన్షియస్నెస్ అంటున్నారు. ఇంకొక రకమైనటువంటి ఇంద్రియం ఉంది, బుద్ధి అని. అసలు బుద్ధిని మనం ఉపయోగించుకోవటం లేదు. బుద్ధి, వీఆర్ నెవర్ యూజింగ్ ఇట్. ఒక్కసారి కూడా బుద్ధి ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి మనకి ఎప్పుడైనా వచ్చిందేమో మీరు ఆలోచించి చెప్పండి నాకు. ఎందుకంటే శాస్త్రాలు గైడ్ లైన్స్ కొన్ని ఇచ్చి పడేసాయి మనకి, కన్ఫ్యూజన్ లేకుండా. సంకల్పము వికల్పాత్మగా మనహ, చేయొచ్చా చేయకూడదా, టు డూ ఆర్ నాట్ టు డూ, హ్యామ్లెట్ కండిషన్, షేక్స్పియర్స్ హ్యామ్లెట్. చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇది చేద్దాం, చేయొద్దు, ఇంకా ఇదే జరుగుతుంది. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయాత్మక బుద్ధి, ఈ డిసైడ్. ఒకసారి అది డిసైడ్ చేసిన తర్వాత ఇంకా డెసిషన్ నుంచి వెనక్కి రాదు అది. అలాంటి డెసిషన్స్ ఏవైనా ఉన్నాయా మీరు కాస్త చూడండి. మా కాలేజీలో నేను చూస్తూ ఉంటాను, నేను షేర్ మార్కెట్ గొడవ. ఎవరో చెప్తారు, మాస్టర్ పెన్ ఆర్ స్టీల్స్ అంటారు, చాలా బాగుంది మాస్టర్ అంటారు. ఈ లోపల ఇంకోటి వస్తాడు, ఇంకోటి వచ్చి నాకు పేర్లు గుర్తులేవు, ఏదో ఎక్స్ అంటాడు. ఇప్పుడు పెద్ద గొడవ ఏంటంటే, అకార్డింగ్ టు హీస్ బుద్ధి పెన్ ఆర్ స్టీల్స్, అకార్డింగ్ టు హీస్ బుద్ధి సమ్ ఎక్స్ కొనేస్తాను నేను. ఇంతకీ నా బుద్ధి ఉపయోగించానా అని, ఆయన బుద్ధి ఉపయోగిస్తున్నాడా అని. ఆయన ఏదో ఇండెక్స్ అంటాడు, టీవీలో సూచికాంకం అంటాడు, ఏదో అంటాడు. ఇంతకీ హూ ఈజ్ యూటిలైజింగ్ బుద్ధి? ఒక్కడు చూపించండి నాకు. సైంటిస్టులు వాడు చచ్చిన బుద్ధి ఉపయోగించరు. నేను సైన్స్ లెక్చరర్ని, గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఇచ్చేదంటే మీకు చెప్పేస్తున్నాను, మరి చాలా ప్రమాదమేదో చెప్పేశారా? చాలా ప్రమాదంగా పడిపోతాను నేను. అంటే ఇప్పుడు భీష్ముడు ఎలాగైతే తను పైకి వెళ్ళిపోతాడో అని చెప్పాడో, నా పరిస్థితి అది అవుతుంది. సరే చెప్పేస్తాను, దానికే ఉంది. ఏంటంటే సత్యాన్వేషకులము అని పేరు పెట్టుకున్న మేము సత్యనా సత్యాన్ని పట్టుకోము. ఎందుకు పట్టుకోము? మీరు సైన్స్ పుస్తకం చేయండి, పేజ్ ఆఫ్టర్ పేజ్, దిస్ ఈజ్ రాంగ్, 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 లాస్ట్ లో థియరీ వస్తుంది. దిస్ థియరీ ఈజ్ గోయింగ్ టు బి ప్రూవ్డ్ రాంగ్ అంటాడు. అంచేత ద ఎంటైర్ సైన్స్ ఈజ్ ఏ ట్రావెల్ from untruth to untruth to another untruth to another untruth to God knows to which untruth. We don't know. న్యూటన్ చెప్పాడు ఇట్ ఈస్ రాంగ్, మనం కూడా వస్తాడు ఈజ్ రాంగ్. ఐన్స్టీన్, ఇప్పుడు ఐన్స్టీన్ తప్పు అంటున్నాడు నార్లేకర్. రేపు ఎవడో వస్తాడు, ఏమో నువ్వే వస్తావేమో అడిగి వచ్చి ఈజ్ రాంగ్, ఏమో ఆలోక్ నువ్వు చెప్పొచ్చు, కార్తీక్ చెప్పొచ్చు. ఇంతకీ దోస్ సైంటిస్ట్ హూ థింక్ దట్ దే ఆర్ యూజింగ్ దేర్ బుద్ధి ఏది? అసలు వాడు చెప్పింది ప్రతిదీ తప్పైపోతుంది. అసలు వాడు ఏది చెప్పింది కరెక్ట్ అయింది కనుక. ఏ ఫీల్డ్లో, మెడిసిన్ ఫీల్డ్లో వెళ్ళామనుకోండి, ఇంకా అద్భుతమే. అక్కడ మన పేపర్లో కూడా పరిచయం, నార్ఫ్లాక్సిన్ అనే ఏదో మెడిసిన్, ఏదో చాలా గొప్ప మెడిసిన్, కిడ్నీ ట్రబుల్కి, అది వేసేసుకుంటే ఇంకేముందని వేసేస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్గా ఏం చేశారంటే వాళ్ళు ఇండియాలో ఉండకుండా ఫారిన్ కంపెనీతో ముడిపెట్టుకున్నారు. వాళ్ళు ఏది టెస్ట్ చేయకుండా వాడరు కనుక టెస్ట్ చేశారు, ఆ మందు పనిచేయదు అని తేల్చారు. ఇప్పుడు చాలా గందరగోళంగా ఉంది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీకు అర్థమైంది కదా. బుద్ధి అనేటటువంటి కాన్షియస్నెస్ హౌ టు యూజ్ వీ డోంట్ నో. కానీ బుద్ధే కాదు, బుద్ధి వెనకాతల చిత్తం ఉంది, చిత్తం వెనకాతల అహంకారం ఉంది,
ఈ నాలుగింటిని కలిపి ఉపయోగించుకునేటటువంటిది కాన్షియస్నెస్. మనము ఏ చేతనత్వముతో, ఏ సాధనతో ఆధ్యాత్మిక జగత్తులో అడుగు పెడతామంటే వి స్టార్ట్ విత్ మైండ్ అండ్ విత్ అహంకార. అహంకార అనే పదాన్ని మళ్ళా భ్రష్టు పట్టించాం మనం. అహంకారం అంటే నాకు అహంకారం వచ్చేస్తుంది కాబోలు, అంచేత నాకున్న విషయాన్ని నేను చెప్పను, అదో పెద్ద అహంకారం. అది అంటే నాకుందని తెలుసు, నాకున్నది ఇంకోళ్ళకి చెప్పకూడదు అని ఒక సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. దానికి నాకు నిరహంకారిని అనే ముసుగు వేసుకునేటటువంటి అనేక మంది పెద్దలను నేను చూపిస్తాను. చేయకండి ఆ తప్పు. ఇఫ్ యూ నో సంథింగ్ సే యూ నో ఇట్. మీకు తెలియకపోతే సే యూ డోంట్ నో ఇట్. అంతే తప్ప నాకు తెలుసు కనుక నేను చెప్పేస్తే పక్కవాడు ఏమనుకుంటాడో తెలిస్తే చెప్పండి, కానీ దయచేసి ఎదుటవాడికి కూడా చెప్పటానికి అవకాశం ఇవ్వండి. అదొక్క చిన్న ఇది చేస్తే చాలు. లెట్ ద అదర్ ఆల్సో స్పీక్ అబౌట్ ఇట్. అంచేత ఆ కాన్షియస్నెస్ వేర్ యూ యూజ్ యువర్ మైండ్, బుద్ధి, చిత్తము అండ్ అహంకారము, ఈ నాలుగు అంతఃకరణము అంటాం దీన్ని. అంటే లోపల ఉపయోగించేవి అని. అసలు ఈ లోపల వీటిని ఉపయోగించుకోవటం నేర్చుకోవటమే సాధనకి మొదట పెట్టు. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటాం. మనస్సు ద్వారానే సాధన మొదలవుతుంది. కొంచెం పదాన్ని కొంచెం మనం రీఅరేంజ్ చేసుకుందాం. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఎందుకంటే దీని తర్వాత టైం వాజ్ నాట్ అంటాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ప్రజెంట్లో లేని అనుభూతి ఫ్యూచర్లోనూ పొందలేము, పాస్ట్లోనూ పొందలేము కదా. 6:59 ప్రజెంట్ కదా. అంచేత 7 గంటలు అవుతే ఫ్యూచర్ అవుతుంది. అది 58 సెకండ్లు అవుతే మరి ప్రజెంట్ ఎక్కడుంది? నువ్వు అనేసరికి పాస్ట్ అయిపోయింది. నువ్వు అనలేదు, మరి నువ్వు ఎక్కడున్నట్టు? పాస్ట్లో ఉన్నావా, ఫ్యూచర్లో ఉన్నావా, ప్రజెంట్లో ఉన్నావా? మరి ఎక్కడున్నావు? ఆ ఎక్కడున్నావు అనే కాన్సెప్టే ఆ 3 స్టేట్లకి అవతలు ఉన్నది. మీరు ఉన్నారు ఆ స్థితిలోనే. వాళ్ళు అందరూ ఋషులు గొడవ కొట్టుకునేది అదే. యూ హ్యావ్ దట్ ఫీలింగ్. మీరు దాన్ని సాగదీయటం లేదంటే. చెప్తే టైం గురించి మాట్లాడుతున్నాం మనం. ప్రజెంట్ ఈజ్ ఎ మిస్నోమర్. ఫ్యూచర్ రాదు, పాస్ట్ వెళ్ళిపోయింది అంటే ప్రజెంట్ ఉన్నట్ట లేనట్ట? ఏమో ప్రజెంట్కే డౌట్. ఆలోచిస్తే ప్రజెంట్కే డౌట్ అవుతే నిద్రాస్థితిలో కూడా అలాగే ఉంటుంది. అంచేత క్వశ్చన్ ఏంటక్కడ? ఆ కాన్షియస్నెస్ ని అనుభూతి చెందాలి తప్ప ఆ కాన్షియస్నెస్ యొక్క వెర్బల్ ఇది ఉందే అది ఎప్పుడూ తప్పవుతుంది. అందుకే నేటి వచ్చిన నిగమ అవ్వచ్చు. నువ్వు ద మొమెంట్ యు గివ్ ఇట్ ఏ వర్డ్. బుద్ధుడి దగ్గరికి ఒకడు వచ్చాడు ఇలాగే ఇచ్చి, ఐ వాంట్ టు ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ అన్నాడు. ఇంగ్లీష్ వాళ్ళు లేదు, పాలి భాషలో అడుగు, కానీ ఒక కండిషన్, నువ్వు రాయదలుచుకున్న క్వశ్చన్ అన్నీ రాసి అన్నాడు. సరే వాడు బుద్ధుడు దొరికాడు ఛాన్స్ అన్నాడు. క్వశ్చన్స్ అన్నీ రాశాడు. క్వశ్చన్స్ అన్నీ రాశాడు. ఒకసారి బుద్ధుడు పై నుంచి కింద వరకు చదువుకున్నాడు. ఇలాగే జాగ్రత్తగా పెన్ తీశాడు, అండర్లైన్ చేశాడు, జేబులో పెట్టుకుని ఐ విల్ ఆన్సర్ ఇట్. చెప్పండి సార్ అన్నాడు. నాట్ నౌ. 1 సంవత్సరం నువ్వు నాతో పాటు ఉండు. నువ్వు 1 సంవత్సరం నాతో పాటు ఉన్నాక ఈ క్వశ్చన్లే కాదు ఇంకా నువ్వు ఎన్ని క్వశ్చన్లు అడిగినా నేను చెప్తాను అన్నట్ట. ప్రామిస్ అన్నట్ట. బుద్ధుడు ప్రామిస్, మామూలు వ్యక్తుల ప్రామిస్ ఏంటది? చాలా ఆనందంతో రైట్ సార్ అన్నట్టు. వెనకాతలు ఉన్నారు 20-30 మంది. సరే ఆగన్నారు అండి. ఏమన్నాడు? మేము అలాగే ఇరుక్కున్నాయా, మేము క్వశ్చన్స్ వేయడానికి వచ్చాం బుద్ధుడి దగ్గరికి, మమ్మల్ని ఇలాగే అన్నాడు. 1 సంవత్సరం నాతో పాటు ఉండి నువ్వు, తర్వాత నువ్వు అడగని, ఇంకా మా దగ్గర క్వశ్చన్స్ లేవు అడగటానికి. వెయిట్. బుద్ధుడిని నేను ఇమిటేట్ చేయటం లేదు, బట్ యూ వెయిట్ అంటిల్ ద టైం కమ్స్. 7 కల్పాలలో 7 ట్రూత్స్ వెళ్ళిపోయాయి. ఈ 7 ట్రూత్స్ గురించి మనం మాట్లాడుకుంటామే. రామాయణంలో కూడా హింట్ ఇస్తాడు దానికి. ఏమని చెప్తాడు? హనుమంతుడు
ఎవరావిడ జటాయుని కాపాడుతుంది? సంపాతి. సంపాతి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నువ్వు ఎవరినైనా చూసావా ఇలాగా అంటాడు. ఇలా రాముడు అడుగుతున్నాడు. ఎన్నో రాముడు అంటాడు. కంగ తింటాడు హనుమంతుడు. ఎన్నో రాముడు అవుతాడు. అలాగా ద ఎటర్నిటీ ఈస్ గోన్, ద సైకిల్స్ గోన్. ఆ సైకిల్స్ గోయింగ్ ఆన్ లో 7 కంటే ఎక్కువ సైకిల్స్ వస్తాయా, తక్కువ సైకిల్స్ వస్తాయా, అది కాదు ఇంపార్టెంట్. 7th పొటెన్సీ సైకిల్ పూర్తవుతుందా అవుదా? ఇంటర్మీడియట్ పాస్ అవుతాం, సాధారణంగా 2 ఏళ్ళు పడుతుంది. 70 అటెంప్ట్స్ ఇచ్చి పాస్ అవుతాడు వాడికి అప్పటికీ ఇంటర్మీడియట్ అని అంటామని. ఆ పొటెన్సీ ఉందే, యూ అండర్స్టాండ్. మీరు ఆ పొటెన్సీ అనే పదానికి అర్థం తెలుసుకోండి. దాన్ని మిస్ అవుతే చాలా కష్టం మనం. దాని తర్వాత స్టాంజా 1లో 7th. ఇవాళ కొంచెం మీరు నాకు టైం ఇవ్వండి, స్టాంజా 1 పూర్తి చేసేస్తాను నేను. ద కాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. ఉనికికి ఒక్క కారణము తీసివేయబడింది. ఎగ్జిస్టెన్స్ కి ఒక్క కారణము. మీలో ఎవరైనా చెప్పగలరా? మనం అందరం ఎగ్జిస్ట్ అవుతున్నాం, అందులో ఎవరికి డౌట్ లేదు. ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నాడు డెస్కార్టే. నేనున్నాను, ఇంకందులో అనుమానం ఏముంది? దట్స్ ఎ సిల్లీ క్వశ్చన్ అన్నాడు. మన భారతీయులు అయితే కాదు, అది కూడా అనుమానమే అంటారు, కానీ అది వేరే విషయం. ద కాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. మీరు ఎప్పుడైనా ఆ పని చేశారా? ద కాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ని తీసివేసే పరిస్థితి ఎప్పుడైనా మీకు వచ్చిందా మీ జీవితాలలో? మీరు అనేటటువంటి వాళ్ళు లేకుండా ఉండేటటువంటి క్షణం ఎప్పుడైనా మీ జీవితాలలో వచ్చిందా? స్లిప్ స్టేట్లో వస్తుంది, ప్రళయస్థితిలో వస్తుంది. అలాగా నీకు నాకు కాదు, సృష్టి మొత్తానికి కూడా వచ్చింది, ఇంక్లూడింగ్ ఆల్ ప్లానెట్స్, ఎవ్రీథింగ్. ద కాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. The visible that was and the invisible that is rested in eternal non-being, the one being. ఒకే భగవంతుడు బహుశ్యామ, నేను చాలా అవ్వాలనుకున్నాడు, ప్రపంచం వచ్చింది అంటాం. మళ్ళీ అంతా లీనమైపోతుంది, నాన్ బీయింగ్ లో విడిపోతుంది అనేటటువంటి కాన్సెప్ట్ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు వాడు. ద కాజెస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ హ్యాడ్ బీన్ డన్ అవే విత్. ద విజిబుల్ దట్ వాజ్ అండ్ ద ఇన్విజిబుల్ దట్ ఈజ్ రెస్టెడ్ ఇన్ ఎటర్నల్ నాన్ బీయింగ్, ద వన్ బీయింగ్. ఇక్కడ ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్ గా 2 గైడ్ లైన్స్ ఉన్నాయి సృష్టి నిర్మాణ ప్రక్రియలో. మీరు కూడా పాలు పంచుకోదలుచుకుంటే ఈ పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. ద విజిబుల్ దట్ వాజ్, పాస్ట్ టెన్స్ వాడాడు, అండ్ ద ఇన్విజిబుల్ దట్ ఈజ్. ఇది ఈక్వేషన్. వాజ్ నుంచి ఈజ్ ఎలా తీసుకురాగలం మనం? ఈ వాజ్ నుంచి ఈజ్కి తీసుకొచ్చేటటువంటి మొత్తం ప్రక్రియ ప్రతిరోజు, ప్రతి క్షణము మనం చేస్తూనే ఉన్నాం. కానీ అదే పని మనం చేస్తున్నాము అనేది మనం గుర్తు చేసుకోవటం లేదు. కొంచెం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు గుర్తు రాకపోతే నెక్స్ట్ 2 లైన్స్ లో బ్లావెట్స్కీ చెప్తోంది. స్టాంజా 1, 8. Alone the one form of existence, a stretched, boundless, infinite, causeless, in డ్రీమ్లెస్ స్లీప్. మళ్ళా అడ్జెక్టివ్స్ చూడండి. పల్సేషన్, స్పందన అనేది ఆకాశతత్వానికి సంబంధించినటువంటి గుణం. వాక్ ఉండే, ఇది కూడా ఒక స్పందనే. రకరకాల స్పందనలు, ఎన్ని రకాల స్పందనలు మనం చేయగలిగితే అన్ని రకాల వాక్కులు ఏర్పడతాయి మనకి. ఈ వాక్కులో ఏర్పడినటువంటి స్పందన మెల్లిమెల్లిగా తన చుట్టూరా 4 రకాలైనటువంటి శరీరాలను నిర్మించుకుని ఈ భౌతిక శరీరాన్ని ఏర్పరచుకుంటుంది అని మన యోగశాస్త్రం చెప్తుంది. ఈ యోగశాస్త్రం చెప్తున్నటువంటి ఈ స్పందన లేకపోతే ఆకాశతత్వాన్ని పట్టుకోవటానికి ఆజ్ఞాచక్రము ద్వారా ఒక చాలా దగ్గర సంబంధం ఉంది.
అని చెప్తూ ఉంటాం. దాన్ని పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అంటూ ఉంటాం. మన యోగిక్ భాషలో సహస్రార చక్రము, ఆజ్ఞా చక్రము అని అంటూ ఉంటాం మనం. మీలో ఎవరికైనా కాస్త ఇంట్రెస్ట్ ఉంది, రోజు రాత్రి శ్వాసను చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాని నెక్స్ట్ స్టెప్ ఇవాళ చెప్తున్నాను, జాగ్రత్తగా చేయండి. ఇది చేసే ముందు ఈ సాధన వెనకాతలు ఉన్నటువంటి హిస్టారికల్ ప్రూఫ్స్ గొప్ప గొప్ప వాళ్ళది లో రామకృష్ణ పరమహంస యొక్క జీవితంలో చాలా అద్భుతంగా ఇది కనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస పగ్గలాట్ ఠాకూర్ నుంచి పరమహంసగా మారాడు. అంటే మొదట అందరూ ఎవడో పిచ్చి బ్రాహ్మణుడు ఏదో చేసుకుంటున్నాడు అనేవాడు మెల్లిమెల్లిగా పరమహంస స్థితికి వచ్చాడు. ఒకరోజు అంటే ఆయన పరమహంస స్థితికి వచ్చిన ఒక 5-6 ఏళ్ల తర్వాత, నా పిల్లలు నా దగ్గరికి వస్తున్నారు, వాళ్ళ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, వాళ్ళు ఎప్పుడు వస్తారో కదా అని చాలా ఆయన బాధపడుతూ ఉండేవట. శారదామాత దగ్గర బాధపడుతూ ఉండటమే కాకుండా సాయంత్రం పూట ఆయన ఆర్తిస్తున్నప్పుడు పిలిచేవాట ఎలుగెత్తి ఖాళీని, నువ్వు నాతో చెప్పావు పంపిస్తానని, ఎవరిని నువ్వు పంపించలేదు, ఇస్తాను నువ్వు తొందరపడమని ఆవిడ అంటూ ఉండేట. సరే కొంతమంది వచ్చారు, వెళ్ళారు, ఈయనకేం తృప్తిగా లేదు. ఒకరోజు నరేంద్ర వచ్చాడు, వివేకానంద. సరే వివేకానంద వచ్చాక హీ రికగ్నైజ్ ని. సరే పక్కకి తీసుకెళ్ళిపోయాడు. పక్కకి తీసుకెళ్ళిపోయి నీకు నిద్ర బాగా పడుతుందా అని అడిగట. భయపడ్డాడు వివేకానంద. మొదట ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, నిద్రలో ఉంచాడు. అది అయిపోయిన 2వ రోజు 3వ రోజు నీకు నిద్ర బాగా పడుతుందా అన్నట్ట. చాలా బాగా పడ్డాడు వివేకానందకి. అసలు పడుకుంటే తను అనుకున్న టైంకో లేకపోతే సూర్యోదయం అయ్యాక లేవటమే తప్ప, లేకపోతే మామూలుగా ఎవరు లేపలేకపోయేవారట. కుంభకర్ణుడు నిద్ర అతను బాగా నిద్రపోతుంది అని చెప్పాట. ఎలా నిద్రపోతావు అన్నట్ట. సత్యంగా ఎక్కడ ఆడుకుంటట. ఎలా నిద్రపోతావంటే మంచం వేసుకుంటాను, పరుపు వేసుకుంటాను, దుప్పటి వేసుకుంటాను, తలడా వేసుకుంటాను, పడుకుంటాను అన్నట్ట. అది కాదయా పడుకుంటావా, ఎలా పడుకుంటావా అన్నట్ట. కనుక అర్థం కాలే ఎలా పడుకుంటావు అంటే ఏం చెప్పడం. అంటే ఎలా పడుకుంటావు అంటే నీకేమీ అనిపించదా అన్నట్ట. నీకు కొంచెం జవాబు దొరుకుతుందని చూసుకో. ఏముంది అనిపించడానికి, ఇలా తలడా మీద తలపెడతాను, నిద్రపోదాం అనుకుంటాను, ఎక్కడి నుంచో ఒక కాంతి ఇలా వస్తుంది నాకు ఇక్కడ, కాసేపు ఆ కాంతిని చూస్తూ ఉంటాను, తర్వాత ఆ కాంతిలో లీనమైపోతాను. సంతోషంతో డ్యాన్స్ చేసేట రామకృష్ణ పరమహంస, హైలీ ఇమోషనల్ గురు. నేను అలా అడుగుతున్నాను అన్నారు, అందరికీ ఇలా నిద్రపట్టదా అన్నట్ట. ఎవరికి ఇలా నిద్రపట్టదు, నీ ఒక్కడికే పడుతుంది. ఇది ఈ సాధన చేసుకోవచ్చు మీరు, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఎనీబడి కెన్ డూ ఇట్. అది వివేకానంద బర్త్ రైట్ ఏం కాదు, ఇట్ ఈస్ ద బర్త్ రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. ఇంకేత మీరు చేసుకోదలుచుకుంటే చేసుకోండి. రాత్రి ఏంటి చేయాలి, మీరు ముందు రీవైండింగ్ చేసుకోవాల్సిందే. మీరు అది చేసుకోకుండా ఈ శ్వాసను చూస్తూ ఉంటే రిజల్ట్స్ రావు మీకు. తర్వాత శ్వాసను చూడండి. శ్వాసను చూస్తున్నప్పుడు ఇక్కడ మీరు ఎంత బ్రిలియంట్ లైట్ ఊహించుకోగలిగితే అంత బ్రిలియంట్ లైట్ చల్లగా ఊహించుకోండి. పూర్ణం వేడిగా ఊహించుకున్న తర్వాత మాస్టారు మా తలనొప్పి వచ్చింది, వేడెక్కిపోయిందని నన్ను అడగండి. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఏ మాత్రం మీకు చికా కనిపించినా మీరు మానేయండి తప్ప, మీరు వచ్చి మళ్ళీ మాస్టర్ మీరు చెప్తే చేశారు అడగండి. ఇది దీని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది నా దగ్గర, అంచేత చెయ్యండి. ఏ అవుతుంది, మీరు గాబరా ఏం పడకండి. ఇట్ ఈస్ హైలీ న్యాచురల్ థింగ్. కళ్ళు మూసుకుని రాత్రి పడుకుంటున్నప్పుడు ఎంత తేజస్సును మీరు ఇక్కడ ఊహించుకోగలుగుతారో ఊహించుకుని పడుకోండి. కొంతమంది మా ఫ్రెండ్స్ వాళ్ళు అనుభవించి చెప్పిన చిట్కా ఏంటి అంటే, వాళ్ళ ఇష్ట దైవాన్ని కానీ ఇష్ట గురువు స్వరూపాన్ని కానీ ఆ రూప మధ్యంలో చూసుకుంటే చాలా బాగుంది అని చెప్తారు. ఓకే డన్. ఇదంటే రూపము ఈజ్ అగ్నితత్వం పెట్టుకోవచ్చు మీరు. అది ఇక్కడ చెప్పింది. ఈ సెంటెన్స్ ని బట్టి ఆ సాధన చేసుకునే వీలు ఇక్కడ ఉంది. చూడండి ఆ సెంటెన్స్ ఎలా చెప్తుందో. స్టాంజా 1లో 8th లైన్, alone the one form of existence, stretched, boundless, infinite, causeless, in dreamless sleep, and life pulsated unconscious in universal space, throughout that all presence, which is sensed by the opened eye. The last stanza,
ఫస్ట్ స్టాంజా యొక్క లాస్ట్ లైన్. బట్ వేర్ వాజ్ ద డాంగ్మా వెన్ ద ఆలయ ఆఫ్ ద యూనివర్స్ వాజ్ ఇన్ పరమార్థ అండ్ ద గ్రేట్ వీల్ వాజ్ అనుపాదత. స్వార్థము, పరమార్థము, అర్థము, 3 స్టేజెస్ ఉన్నాయి సాధనలో. అర్థము, we know what it means. అర్థము అంటే డబ్బు అనే మీనింగ్ కూడా ఉంది, అర్థము అంటే మీనింగ్ అనే మీనింగ్ కూడా ఉంది. స్వార్థము అంటే డబ్బుని కానీ అర్థాన్ని కానీ తన కోసమే వినియోగించుకునేవాడు. పరమార్థము అంటే డబ్బుని కానీ అర్థాన్ని కానీ ఇతరుల కోసం ఉపయోగించుకునేవాడు అని ఒక మీనింగ్. లేకపోతే పరాస్థితి కోసం ఉపయోగించుకునేవాడు అని ఇంకో మీనింగ్ ఉంది పరమార్థం. అన్ఫార్చునేట్ గా పరమార్థము అంటే సర్వీస్ అని, ఇతరుల కోసం అనే మీనింగే ఎక్కువ వాడుకలో ఉంది తప్ప ఆధ్యాత్మిక భాషలో పర అనే మీనింగ్ మనం చాలాసార్లు వదిలేస్తాం. వదలకండి. పరమార్థము అంటే డబ్బుని కానీ అర్థాన్ని కానీ మీకున్నటువంటి మీన్స్ వీటన్నిటినీ దేనికోసం వాడాలి? ఆ పరాస్థితికి వెళ్ళటం కోసం వాడాలి. ఆ పరాస్థితినే ఈ పుస్తకంలో డాంగ్ మా అన్నాడు. కొంచెం ఇది టిబెటన్ టచ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీంతో ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రళయ ఈజ్ ఓవర్. ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రళయ అయిపోయిన తర్వాత మీరు మీ ప్రళయం గురించి ఆలోచించుకోండి. నేను స్వార్థము, పరమార్థము, అంతరార్థము ఇవంతటికి ఇంపార్టెన్స్ ఇవ్వను. నాకంతా 1964లో ఫస్ట్ టైం ఐ మెట్ మై మాస్టర్. 64 నుంచి ఐ మెట్ సో మెనీ మై మాస్టర్స్. ఒకే మాస్టర్ని కాదు, అనేక మంది గురువుని కలిశాను నేను. మోర్ దెన్ 30 అయిపోయి ఉంటుంది కౌంట్ అది. అండ్ ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ రీచ్. కానీ మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటి అంటే, ఏ గురువు మీకు కనిపించినా, ఏ ఆధ్యాత్మిక ప్రసంగాలు మీరు విన్నా, మీ ఆధ్యాత్మిక సాధనకి ఒక మెట్టు మీరు పైకి ఎక్కలేకపోతే ఆ గురువుని గనులో దోసేయండి, ఆ పుస్తకాన్ని గనులో దోసేయండి. వేస్ట్ మనకి, ఎందుకు పనికిరాదు. ఇందుకు ఇవాళ ఆంధ్రజ్యోతి ఏదో చదువుతున్నాను నేను, నాకు గుర్తులేదు, మామూలు వీక్లీ మ్యాగజైన్. అందులో చాలా మంచి పుస్తకము అంటే ఏమిటి అంటే, ఏ పుస్తకం మీదైతే అనేక మంది కమెంటరీ రాశారో, ఏ పుస్తకం మీదైతే లోకం అంతా కూడా ఇది చాలా మంచిదని చెప్తుందో, కానీ ఎవరు ఆ పుస్తకాన్ని చదవరు, ఆ పుస్తకం చాలా మంచి పుస్తకం ఉంటుంది. అదనమాట. వద్దు, మనం చదువుతాం, ఆ డెఫినేషన్ పాడు చేసేద్దాం, మనం చదువుతాం ఆ పుస్తకాన్ని. కానీ ఆ పుస్తకాన్ని మనం చదివితే మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు సీక్రెట్ డాక్టర్లో ప్రళయాస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రళయాస్థితి గురించి మనం మాట్లాడుకున్నాం అంటే ఏంటి? మనం మాట్లాడుకున్నాం, మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు ఏ ఏ సంస్కారాలతో, ఇక్కడ సంస్కారం అనే పదాన్ని కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను నేను. ఇక్కడ మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు, ఈ 4గింటినే మనం ఆధ్యాత్మిక సాధనలో ఉపయోగిస్తాం. పుస్తకం చదువుతున్నప్పుడు ఉపయోగిస్తాం, క్లాస్ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఉపయోగిస్తాం. ఎక్సెప్ట్ వెన్ వీ టేక్ ఫుడ్, ఆహారం తీసుకునేటప్పుడు తప్ప మిగతా టైం ఇప్పుడు అంతా కూడా మెజారిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఈ మనోబుద్ధి, చిత్త, అహంకారాల మీదే రన్ అవుతూ ఉంటుంది. మిగతా చోట రన్ అవుతూ. న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం, 2 రూపాయల కిలో పథకము వల్ల అంటాం, 5 గంటలు మాట్లాడతాం. ఈ 5 గంటలు ఎలా మాట్లాడే మనం? మనస్సునే, మనస్సు దాన్ని ఉపయోగించుకునే తప్ప మిగతా ఏమీ కాదు కదా. అంచేత మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు ఈ 4గింటిని కూడా మనము నిత్య జీవితంలో నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేటప్పుడు ఏర్పరచుకున్నటువంటి సంస్కారాలని మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే, ఏ సంస్కారాలు 2వ రోజు లేవవచ్చు, ఏ సంస్కారాలు 2వ రోజు లేకుండా మనం చేసుకోవచ్చు అనే రహస్యం మనకు అర్థమవుతుంది ప్రళయాస్థితి. అందుకని ఆవిడ అంత గొప్పగా వర్ణించింది. కొన్ని టిప్స్ చూడండి ఎలా మనం చేసుకోవచ్చో చెప్తాను నేను. హా హీ వాజ్ నాట్. హా హీ అంటే ఇందాకనే చెప్పుకున్నాను కదా, శ్వాస అని. మనము పీల్చుకునేటటువంటి శ్వాస నిమిషానికి
16 సార్లు లేకపోతే 17 సార్లు పీలుస్తాం. మీలో ఎవరికైనా ఓపెన్ ఛాలెంజ్ చేసి చూడండి. మీరు జరగకపోతే ఈ పుస్తకాలన్నీ తయారైద్దాం మనం. ఐ విల్ బి ద ఫస్ట్ మ్యాన్ టు డూ ఇట్. ఓపెన్ ఛాలెంజ్, వెరీ సింపుల్ ప్రాక్టీస్. ఏంటా ప్రాక్టీస్? మీరు లోపలికి శ్వాస పీల్చుకుంటున్నారు, బయటకి శ్వాస వదులుతున్నారు. ఇది 2 సెకండ్లు లోపలికి వెళ్తుంది, 2 సెకండ్లు బయటకు వస్తుంది యావరేజ్ మ్యాన్ది. మీరు దీన్ని 40 సెకండ్స్కి మార్చగలిగితే, అంటే 20 సెకండ్స్ శ్వాస లోపలికి వెళ్తుంది, 20 సెకండ్స్ శ్వాస బయటకు వస్తుంది. అదెంతసేపు మాస్టారు గడియారం పట్టుకోండి అంటారు మీరు. నేను అంత ఈజీగా ఒప్పుకోను. సహజంగా రావాలి మీకు. మీరు సహజంగా శ్వాస పీల్చే గతి 40 సెకండ్లకి ఒక శ్వాస కనుక మీరు మార్చుకోండి. బ్రహ్మజ్ఞానం లభించకపోతే భగవద్గీత తప్పు, ఇంక మీరు ఏమీ చేయగలే. కానీ చేసి చూడండి, అందులో ఉన్న కిటికీ ఏంటో అర్థమవుతుంది. ఇది ఎలాంటి కిటికో చెప్పేస్తాను నేను, ప్రమాదం ఇందులో ఉన్నది కూడా. ఇక్కడ టేబుల్ మీద చదరంగపు గళ్ళు పెట్టామనుకోండి, ఏంటంటే దాన్ని చెస్ బోర్డ్. ఏమీ చేయక్కర్లేదు. మొదటి గడి మీద 2 ఉంటే 2 బియ్యపు గింజలు, తర్వాత దాంట్లో 4, తర్వాత దాంట్లో 16, అంతే, ఇంకేం అక్కర్లేదు. ఈ 64 గళ్ళు మీద మీరు బియ్యపు గింజలు పెట్టేయండి చాలు అంటాను నేను. ఇది ఒప్పుకోకండి. ప్రపంచంలో ఉన్నటువంటి బియ్యపు గింజలు అన్నీ తెచ్చినా అది పూర్తి కాదు. కావాలంటే మీరు లెక్క వేసి చూసుకోండి ఇంటికి వెళ్ళాక. ఇట్ ఇస్ ఇంపాసిబుల్, నోబడీ కెన్ డూ దట్. కానీ ఇదే బ్రహ్మ విద్య అని మా నాన్నగారు మొన్న స్పీచ్లో అన్నారు. కానీ ఇది చెయ్యొచ్చు మీరు. 20 సెకండ్లది అంత కష్టం కాదు. కానీ దీనికి రోజు ప్రాక్టీస్ కావాలి మీకు. స్లో డీప్ బ్రీదింగ్ ప్రాక్టీస్ చేయండి. మీ కాన్షియస్నెస్ ఎలా మారుతుందో తెలిస్తే నిద్రాస్థితి కూడా ఒక కాన్షియస్నెస్ అనేది అర్థమవుతుంది మీకు. సింపుల్ టెక్నిక్. ఇవాళ నేను 2 టెక్నిక్స్ చెప్పాను నేను మీకు. ఒకటి బ్రిలియంట్ లైట్, ఇంకోటి వెరీ స్లో బ్రీదింగ్. స్లో బ్రీదింగ్ మీన్స్ స్లో బ్రీదింగ్. చాలా మంది స్లో బ్రీదింగ్ అంటారు. దట్స్ నాట్ స్లో బ్రీదింగ్. స్లో బ్రీదింగ్ అంటే నా ఉద్దేశం ఏంటి, మీరు మామూలుగా ఎలా బ్రీత్ చేస్తున్నారో అలాగే బ్రీత్ చేయండి. ఎక్స్టెండ్ చేయండి, దాన్ని సాగదీయాలి. దాన్ని తెలుగు పట్టు సాగదీసినట్టు మీ శ్వాస యొక్క పరిమాణాన్ని పెంచకండి, శ్వాసని పీకండి. ఎలా పీకుతాం ఏంటి చెప్తే చాలా తమాషాగా ఉంటుంది అడ్డదిడ్డంగా, కానీ చేస్తే యూ కెన్ ఫీల్ దట్. మీరు చూడొచ్చు అది, ఆ శ్వాస ఎలా పీకబడుతుందో. దాన్నే ఆ శ్వాసని కనుక మీరు పట్టుకోగలిగితే, సూత్రే మణిగణాయువ అన్నాడు జ్ఞానయోగంలో, జ్ఞాన విజ్ఞాన యోగంలో. ఆ సూత్రాన్ని మీరు పట్టుకుంటే మీ పాస్ట్ బర్త్స్కి వెళ్ళిపోవచ్చు, ప్రీవియస్ బర్త్స్కి వెళ్ళిపోవచ్చు, అండ్ ఇట్ కెన్ బి డన్. ఆ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు నాకు తెలుసు. అంచేత ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్. కానీ మీ బ్రత్ నేను మార్చలేను. రమణ మహర్షి దగ్గరికి ఒకతను వెళ్ళి, నేను ఎవరిని అని అడిగాక, ఇఫ్ యూ డోంట్ నో యువర్ సెల్ఫ్ హూ యు ఆర్, హౌ కెన్ ఐ నో అన్నట్ట రమణ మహర్షి. నీకు తెలిస్తే తెలుస్తున్నాయా నువ్వు ఎవరు, నీకే తెలియకపోతే నాకే తెలుస్తుంది అన్నట్ట. అంటే కొన్ని ఎక్సర్సైజెస్, కొన్ని ఇవి టెక్నిక్స్ మాత్రమే చెప్పగలం, కానీ విధానం మీరు డెవలప్ చేసుకోండి. ఇంత డీప్గా ఈ విధానం ఎందుకు చెప్తున్నాను అంటే, సంస్కారాలను మార్చటమే సాధన. వ్యక్తిగత సంస్కారాలు పోయి ఆధ్యాత్మిక సంస్కారాన్ని మనం బీజారోపణ చేసుకోగలిగితే ఇంకా మనం చేసేదేం లేదు, అదే చేస్తుంది. నేను మొట్టమొదటి క్లాస్లో చెప్పాను కదా, పెద్ద పిల్ల వస్తే ఏం చేస్తుంది, మనం చేసేది ఏముంది అదే చేస్తుంది. అలాగే కరెక్ట్ ఆధ్యాత్మిక బీజాలను కనుక మనం వేసేసుకోగలిగితే ఇంకా మనం చేసేది ఏం లేదు, అదే జరుగుతుంది. ఇది ఈ ఫస్ట్ 9 లైన్స్, ఫస్ట్ స్టాంజా. అంటే మొత్తం మీద ఫస్ట్ స్టాంజాలో మనం చదువుకున్నది ఏంటి అంటే, నిద్రాస్థితిలో సంపూర్ణ ప్రపంచము కూడా మొన్న అంకె వేశాను కదా, 3,11,40,000 కోట్ల సంవత్సరాల తర్వాత హాయిగా నిద్రపోతుంది. అంతా నిద్రపోతుంది ప్రపంచం అంతా, సృష్టి అంతా, మొత్తం ఏమీ లేదు అసలు ఎక్కడ. ఆ ఏమీ లేని స్థితి నుంచి మెల్లిమెల్లిగా సృష్టి ఎలా బయటికి వస్తుంది అన్నది సెకండ్ స్టాంజాలో 6 స్టెప్స్లో చెప్తాడు. రేపు చదువుకుందాం. అది అడగమ్మా.
మొత్తం నిద్రాస్థితిలోనే మనం చేస్తాం సాధన అంటూ అన్నారు. మరి మన అహింస, సత్యము ఇవన్నీ ఎందుకు యమ నియమాలని? క్వశ్చన్ ఏంటంటే